హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసరికి 2 నిమిషాలు రైతుల గురించి మాట్లాడుకుందాం. పడ్డదా అండి రైతు బంధు? 17 తారీఖు మార్నింగే ఎలక్షన్ కోడ్ అయిపోగానే వెంటనే రైతు బంధు అకౌంట్లో పడిందండి. మర్చిపోయి 2 తేపలు కూడా పడ్డది అయింది. రేపు వచ్చే ఆనకాలం కూడా 2 తేపలు 2 విడతల 12,000 ఎకరానికి వేసింది అయింది. 12,000 ఎకరానికి వేసినట్టుంది కదా. రైతులు ఒకసారి చెక్ చేసుకోండి, అకౌంట్ చెక్ చేసుకోండి. వెంటనే 2 విడతలు వేసినట్టుంది అకౌంట్లో డబ్బులు. రేపు వచ్చే ఆనకాలం డబ్బులు కూడా అకౌంట్లో వేసినట్టుంది. ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఎన్ని తేపలకి వేసింది, ఎన్ని విడతలకి వేసింది అనేది అమౌంట్. ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోండి. రైతులందరూ వేసిండా? పడ్డదా? ఒక్కరికన్నా, ఒక్క రైతు కన్నా ఎలక్షన్ కోడ్ అయిపోగానే వెంటనే తెల్లారే అకౌంట్లో డబ్బులు చెక్ చేసుకోండి. వచ్చిందా ఎవరికన్నా? ఒక్కరికన్నా ఎలక్షన్ కోడ్ అయిపోగానే వెంటనే రైతుల నిధులు విడుదల చేస్తున్నారు. అంతకుముందుకు ఎలక్షన్ కోడ్ ఉంది అని మున్సిపల్ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకోండు. సో శాటిలైట్ సర్వే అని కొంతకాలం రైతుల శాటిలైట్ సర్వే పూర్తి కాగానే వెంటనే ఆ నివేదిక మాకు వచ్చిన వెంటనే రైతు బంధు నిధులు రిలీజ్ చేస్తాం. తక్షణమే రిలీజ్ చేస్తాం. శాటిలైట్ సర్వే పూర్తి కాగానే వెంటనే మీరు ఎమ్మటే రైతుల అకౌంట్ చెక్ చేసుకోండి. ఆ నివేదిక మాకు రాగానే రైతు బంధు 9,000 కోట్లు రైతుల అకౌంట్లకు ఎమ్మటి క్రెడిట్ చేస్తాం. వచ్చిందా? శాటిలైట్ సర్వే అయిందా? పూర్తయిందా? ఎన్నికల కోడ్ కంప్లీట్ అయిందా? మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ అయినాయా? 17 తారీఖు అకౌంట్లో డబ్బులు పడ్డాయా ఒక్కరికన్నా? ఇస్తామన్నారు కదా. ఒక్క రూపాయి ఒక్క రైతు కన్నా చెప్పినటువంటి ఎన్ని ఛానల్ చెప్పారు? 17 తారీఖు లేవంగానే రైతులు అకౌంట్లో డబ్బులు టికీ టికీ టకీ టకీ. ఒక్క రూపాయి ఒక్క ఛానల్ కాదు, అన్ని ఛానళ్ళల్లో మారు మోగింది. 17 తారీఖు డబ్బులు పడతాయో, 17 తారీఖు డబ్బులు పడతాయో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. నాకు తెలిసిన 15 ఛానళ్ళలో చూస్తే మొత్తం 17 తారీఖులో వేసేసిన డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి. ఎమ్మటి క్రెడిట్ అయితే మెసేజ్ 2-3 రోజుల్లో వస్తుంది. ఎందుకంటే రైతులు తెలంగాణ మొత్తంలో 70 లక్షల రైతులు ఉన్నారు కాబట్టి బిజీ అయ్యి సర్వర్ బిజీ అయ్యి మెసేజ్ రేపు ఎల్లుండి వస్తుంది చెప్పడం. నేను ఈ 2 డేస్లో చూసినటువంటి నరేష్ లీడర్ జర్నలిస్ట్ నరేష్ ఛానలే కొంచెం డౌట్ఫుల్గా చెప్పిండు. మనకు అధికారికంగా ఎక్కడ రాలేదు, ఎక్కడ వెబ్ నోట్ రాలేదు అని. ఇది ఇంకా ఇస్తారా ఇయ్యరా అనేది కూడా 17 తారీఖు కూడా ఇస్తారా ఇవ్వరా అనేది కూడా క్లారిటీగా లేదు అని ఒక మాట చెప్పేసిండు. అది కూడా నాకు పక్కా నిజమే అనిపించింది. ఆయన చెప్పిన వాస్తవమైన మాటే, క్లారిటీ అయిపోయిండు. ఒక మాట 17 తారీఖు మేబీ ఆయన కూడా 90% ఇస్తారనుకోండు. మళ్ళీ తర్వాత ఏంది ఒక మాట, అది కూడా ఇస్తారా అయ్యారా అనేది కూడా నమ్మకం లేదు. 17 తారీఖు క్రెడిట్ అవుతాయా కావా అనేది కూడా చెప్పలేము. అది కూడా నాకు నచ్చింది. కానీ మిగతా ఏ ఛానల్ అయినా క్రెడిట్ అవుతున్నాయి. మొత్తం 17 తారీఖు పడేస్తున్నాయి, అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఒక్కటన్నా ఒక్క రైతు కన్నా
పడవు. గ్రామ పంచాయతీ సర్పంచులు సగం పైన గెలిపిస్తుంది, మున్సిపాలిటీ ఎన్నికలలో గెలిపిస్తుంది. ఇక్కడ మీకు రైతులందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. బట్ ఏ అభ్యర్థి నిలబడ్డా, పోటీలో నిలబడ్డా, మీరు గెలిస్తేనే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి పనులు అవుతాయి. గెలవండి, మీరేం చేస్తారో గెలవండి, గెలిస్తే పని అవుతాయి. ఈ నిలబడే అభ్యర్థి ఏం చేస్తాడు? ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టుకొని గెలవాలి ఫస్ట్. ఎందుకంటే గెలిస్తే ఎట్లయినా మనకు పని అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ మనది ఉంది కాబట్టి మనం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టుకొని గెలవాలి. ఈ అభ్యర్థులు ఏం చేస్తారు? గెలుస్తారు. అభ్యర్థులు ఎంత డబ్బుని ఖర్చు పెట్టుకొని గెలుస్తారా గెలవరా అనేది అభ్యర్థులకు వదిలేసిండు. ఇక్కడ ఎమ్మెల్యేల విషయంకి వస్తేనేమో టెన్షన్ ఉండు, కానీ ఈ మున్సిపాలిటీ సర్పంచ్ ఎలక్షన్స్ కాబట్టి ఆయనకు టెన్షన్ ఏం లేదు. ఇక్కడ నిలబడే వాళ్ళకి టెన్షన్ జరిగింది, అభ్యర్థులు నిలబడి పోటీ చేసే వాళ్ళకి టెన్షన్ జరిగింది. ఎంత డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తామా ఓడుతామా? గెలిస్తే మాత్రం అధికారంలో పార్టీ ఉంది కాబట్టి మనం ఎట్లయినా దాన్ని ఖర్చు పెట్టినట్టు సంపాదించుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. గెలిస్తే మనదే అధికారం, పనులు అవుతాయి అని ఈ పోటీ చేసే అభ్యర్థి ఎట్టవాడైనా గెలవాలనే కృతనిశ్చయంతో ఉంటాడు. కాబట్టి మీరు ఆ పోటీ చేసేటువంటి అభ్యర్థులు మొత్తం తమ ఎంత ఖర్చైనా పెట్టి గెలిపిస్తుంది. ఆ అభ్యర్థులను గెలిపిస్తుంది. ఇప్పుడు ఏమంటుండు ఆయన ఇంటెన్షన్ ఏంది? డబ్బులు వెళ్తే ఎట్నైనా మా వాళ్ళకి గెలుస్తారు అని ఈ రైతు బంధు రిలీజ్ చేయకుండా ఎట్నైనా మేమే గెలుస్తున్నామని ఈ రైతు బంధు కూడా లేకపోతే ఈ పాడి వాడేసారు. మొన్న మున్సిపాలిటీ ఎన్నికలలో దెబ్బ కొడితే ఇప్పుడు వరకు రైతు బంధు అనేది వాడు. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ ఎన్నికలలో కూడా రైతులు మేలుకోవాలి. మనకున్నటువంటి పథకాలు ఆగిపోకుండా కంటిన్యూగా నడవాలంటే మీరు రేపు జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో మీ రైతుల ప్రతాపం ఏంటో చూపిస్తే తప్ప మళ్ళీ రైతు బంధు అనేది, రైతు భరోసా అనేది మళ్ళీ ఈ రెండు సంవత్సరాలు 3 సంవత్సరాలలో మనం దాని గురించి మర్చిపోవాలి. కాబట్టి ఇంతవరకు శాటిలైట్ సర్వే అన్నాడు, ఎలక్షన్ కోడ్ అన్నాడు, ఎలక్షన్ కోడ్ అయిపోయింది. ఇప్పుడు రైతు బోనస్ అంటుండు. ఇప్పుడు బోనస్ ఒకటి ఇచ్చి కథం. ఇప్పుడు ఏంటంటే 23వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. మీటింగ్ ఇట్లా చర్చ జరగాలి. ఇయ్యాలా వద్దనే చర్చ జరిగాక అప్పటి వరకు రైతులు ఎదురు చూడాలి. రైతులేమో కళ్ళు కాయలు కాసి ఎదురు చూస్తారు ఎప్పుడు పడుతుందని. పడు ఎక్కడిది ఇంకా మర్చిపోవాలి. ఇంతవరకు కానీ ఒక్కసారి రైతన్నల బాధ అర్థం చేసుకోవాలి. రైతన్న గోస అర్థం చేసుకోవాలి. పెట్టుబడి సాయం అందలేక చాలామంది అప్పులు తెచ్చి నాట్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఒక 2 నెలలు అయితే వానాకాలం సీజన్ వస్తుంది. ఇంతవరకు కాబట్టి మీరు ఇలాగానే రైతులు ఉంటే మన యొక్క ఉన్నటువంటి పథకాలు మొత్తం ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు తక్షణమే మేలుకోవాలి. రేపు జరిగేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీ
జెడ్పీటీసీ ఎన్నికలలో మీ యొక్క సత్తా చూపిస్తేనే మీకున్నటువంటి పథకాలు అనేది రావడానికి ఇమ్మీడియట్గా మనకు రైతు బంధు రావాలి, రైతు భరోసా నిధులు రావాలంటే మీరు తక్షణమే మీ యొక్క ఫలితాలు ఏందనేది చూపించాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని రైతుల పక్షాన. కాబట్టి రైతుల బాధను అర్థం చేసుకోక చాలామంది ఈరోజు 2-3 రైతులు నన్ను అడిగిన పడ్డదా అని. పడ్డది, చూసుకోరి, చెక్ చేసుకోరి. ఏంటి పడేది? గుడ్డ పైసా కూడా వాళ్ళే. తెల్లారి వారికి అకౌంట్ చెక్ చేసుకోర్రి. మెసేజ్లు వస్తున్నాయి, 17వ తారీఖు మార్నింగ్ వరకు క్రెడిట్ అయిపోతున్నాయి. ఎక్కడి హంగామా? 9 కోట్ల రోజులు ఆర్బీఐకి ఏంటంటే పెట్టే 9 కోట్ల ప్రభుత్వ ఖాతాలు పడ్డాయి. తెల్లారే ఇక రైతుల ఖాతాలు పడతాయి, ప్రభుత్వ ఖాతాలు పడ్డాయి. ఎమ్మటి తెల్లారి రైతుల ఖాతాలు పడతాయి. పడ్డాయా రైతుల ఖాతాలో? ప్రభుత్వ ఖాతాలు పడ్డాయేమో కానీ రైతుల ఖాతాలు పడ్డాయా? ఫస్ట్ ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? రైతన్నల బాధ అర్థం చేసుకోవాలని మరొకసారి ఈ వీడియో అందరికీ షేర్ చేయాలని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.